కర్నూలులో మీరు ఉన్నప్పటికీ కూడా నాగం జనార్దన్ రెడ్డిని ప్రోత్సహించడం వెనక ఉన్న ఆంతర్యము అసలు ఏంటి అసలు? చెప్తే కదా, రాజశేఖర్ ఉన్న రోజులు రాజశేఖర్కి వ్యతిరేకం జయపాల్ రెడ్డి గారు. అప్పుడు అదో లాబీ వారు సపరేట్ ఉన్నది. ఆ లాబీ అంతా రాజశేఖర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు, యంగ్స్టర్ అవుతున్నాడు, మాకు ఛాన్స్ లేదనే దాని మీద ఆయన మీద వ్యతిరేకం చేసినారు. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా ఎప్పుడు కాంగ్రెస్లో ఉన్న రోజులు కాంగ్రెస్ మీదనే క్రిటిసైజ్, ప్రాజెక్టులు పెడుతున్నారు, ప్రాజెక్టులు తింటున్నారు, అది అని అంటున్నారు. ఓకే, బాగుంది. ఇప్పుడు కేసీఆర్ వస్తే కేసీఆర్ మీద అదే స్లోగన్, ఇంకా వేరే కొత్త స్లోగన్ ఉండదు. అంటే ఒక ప్రాజెక్టులనే కానీ తింటున్నారు అంటే మరి నీవు ఎట్లకెళ్ళి తింటున్నావు? నీకు ఎట్లకెళ్ళి వచ్చినాయి? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీవు ఎట్లకెళ్ళి నీకు వచ్చినాయి? ఇవాళ ఇంత ప్రాపర్టీ, ఇన్ని పైసలు, ఇవన్నీ ఎట్లకెళ్ళి కొన్నావు? నీ పిల్లలు బిజినెస్ చేయరు, నీవు బిజినెస్ చేయవు, ఓన్లీ పొలిటికల్గానే ఉన్నారు. ప్రిన్సిపల్గా పొలిటికల్ ఉన్నాడు, కొంపలు అమ్ముకుంటారు తప్ప ఇన్కమ్ ఉండదు, ప్రాపర్టీస్ ఫైనాన్స్ కావు. ఎట్లకెళ్ళాయి? ఆయన ఆస్తులు రెట్టింపు అయ్యాయంటారా? ఆయన ఆస్తులు రెట్టింపు అయ్యాయంటారా? రెట్టింపు కాదు, వందలకు వెళ్ళిపోయినాడు. నేను క్రిటిసైజ్ చేసినప్పుడు నేను కూడా ఆయనకు ఛాలెంజ్ ఇచ్చినాను. ఆయనకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. ఆయన ఉమామేశ్వరం అని టెంపుల్ ఉంది అచ్చంపేటలో, దాన్ని బాగా నమ్ముతాడు. ఈరోజు కూడా అడిగే పోయింది ఆయన. ఆ ఉమామేశ్వరం మీద ప్రమాణం చేస్తాం ఇద్దరం. నీ పిల్లలను తీసుకురా, నా పిల్లలను తీసుకొని వస్తా, ఇద్దరం ప్రమాణం చేస్తాం. రాజకీయంగా నేను తినలేదని నీవు చెప్పు, నేను చెప్తా, ఇద్దరం చెప్పుకుందాం మాట్లాడాడు. మళ్ళీ మంది మీద కరప్షన్ ఎందుకు మాట్లాడతావు? అదేదో సామెత ఉంది, గురిగింద మచ్చ కనపడదు అన్నట్టు. రాజశేఖర్ నాగం జనార్దన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాదు కదా, అతనే అవినీతి పరుడు, అవినీతి చేశాడు, ఆయన కుమారులు అవినీతి పరులు, అది ఇదని బుద్ధెత్తిపోశాడు కదా ఆయన. ఎవరు? నాగం జనార్దన్. ఎవరిని? మిమ్మల్ని అవినీతి పరుడు అని అంటున్నాడు కదా మీడియా ముందు. నన్ను అన్నాడు అనే ధైర్యం కూడా లేదు. మీరు ఏడకూడదు అని నన్ను అన్నాడు. అంటే సస్తాడు. అంటే ఇటీవల పిచ్చాపాటిగా కూర్చున్నా కూడా, సైలెంట్గా కనిపించినా కూడా కుచుకుల దామోదర్ రెడ్డి చాలా అవినీతి పరుడు అంటే బయటికి కనిపించడం, అతని సన్నిహితుల వద్ద మీడియాతో పిచ్చాపాటి కూర్చున్నప్పుడు కూడా మాట్లాడాడు అనేది మాకు తెలిసిందనమాట. ఓకే, ఆయన ఒక్క మాట అన్నాడంటే నేను ఛాలెంజ్ చేస్తా. ఆ మాట నా నుంచి అయితే ఆయన నుంచి రాదు, నాకు తెలిసిన కాడికి. అది ఇట్లా అన్నాడు. అంత భరోసా ఏంటి మీకు అసలు? ఇప్పుడు నన్ను మీరు మహబూబ్నగర్లో ఎవరినైనా అడగండి, మీ జిల్లా పరిషత్ చైర్మన్ దామోదర్ రెడ్డి ఉండే కదా, ఎన్నడైనా ₹1 ఫ్రాడ్ చేసిండు. నేను చెప్తున్నా కదా, టెంపుల్ మీద నేను ప్రమాణం చేస్తాను చెప్పిన. నా ప్రాపర్టీ ఎంత అమ్ముకున్నానో నాకు తెలుసు. నాకు నాగరికంలో ఫంక్షన్ హాల్ ఉండే, అమ్మేసుకున్నా. ఇంట్లో ఒక ఇల్లు ఉండే, ఆ ఇల్లు అమ్ముకున్నా. అక్కడ బంజారా హిల్స్లో ప్లాట్లు ఉండే, ఫ్లాట్లు ఉండే, అన్నీ అమ్ముకున్నా, రాజకీయం చేసిన. మా ఊర్లో ప్రాపర్టీ నాకు 300 ఎకరాలు ఉండే, 40 ఎకరాలు. రాజకీయం కోసం అమ్మారా అంటే మీ ఇంకా వ్యాపారాల కోసం అమ్మారా? వ్యాపారం కాదు, ఓన్లీ రాజకీయం కొరకే. ఓకే, రాజకీయం తప్ప వేరే. ఎలక్షన్ అయిపోతాయి, ఎలక్షన్లో కూడా పైసలు ఇస్తాడు, ఖర్చులకు పెడతాం, తర్వాత అమ్ముకొని వాళ్ళకి ఇచ్చేసుకుంటాం. ఎందుకు మీరు నాగరికర్నూలులో ఎవరినైనా అడగండి, దామోదర్ రెడ్డి ఎటువంటోడు అని అడగండి. 1% అన్న మంచోడు కాడు నెగటివ్ చెప్తే నేను రాజకీయానికి వెళ్ళి పక్క జరుగుతుంది. కరప్షన్ చేసి అంటారే రాజకీయ నాయకులు, నేను అవినీతి వరకు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజకీయాలకు దూరం అవుతుంది. ఒకరన్నా అయ్యారు అట్లా రాజకీయాల్లో? ఇప్పుడు అందరు చేసి నాకు అనవసరం. నేను కాన్సెప్ట్లో అందరిలా మీరు చెప్తున్నారు కదా, నేను కాన్సెప్ట్లో రాజకీయాలకు వచ్చినాను. ఆ రాజకీయాల్లో నాకు స్ఫూర్తి ఎవరంటే మహేంద్రనాథ్ ఎక్స్ మినిస్టర్, ఇది ఎస్సీ. ఆ టైంలో అడ్వకేట్ అంటే నిజాం అడ్వకేట్, రెవెన్యూ మినిస్టర్ చేసిండు, ఫారెస్ట్ మినిస్టర్ చేసిండు, అన్ని మినిస్టర్లు చేసిన ఆయన కూడా ఇవాళకి నాన్ కరప్ట్. అటువంటి వ్యక్తులను నేను స్ఫూర్తితోనే పాలిటిక్స్ ఎంటర్ అయినా. మా నాగరికర్నూలుకి ఆయన మాగా అచ్చంపేటలో ఉన్నాడు, ఎమ్మెల్యే చేసిండు, మంత్రులు చేసిండు, ఎన్టీ రామారావు పీరియడ్లో చేసిండు, కాంగ్రెస్ పీరియడ్లో చేసిండు. ఆ స్ఫూర్తితోనే ఎంటర్ అయినా. ఎవరినైనా మీరు మహబూబ్ నగర్ ఆర్ నాగరికర్నూలు, దామోదరి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన పరిస్థితి ఏంది, ఎటువంటి అని అడగండి. వాళ్ళు ఏ ఒక్క % అయినా నా పేరు మీద చెప్తే
నేను రాజకీయానికి లేదంటే ఏ పనిష్మెంట్ కానీ రెడీ ఉంటాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch